హై ఫ్రెండ్స్, మనకి మోటో నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చింది. త్వరలో వీళ్ళు మోటో నుంచి ఒక బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. మోటో ఎడ్జ్ E56 5G మనకి అఫీషియల్ గా లాంచ్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. బట్ వెరీ సూన్ అయితే లాంచ్ కాబోతుంది అనమాట. అండ్ మనకి దీని ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ గా బెటర్ అని చెప్పొచ్చు. అండర్ 15K లోపు రాబోతుంది అనమాట. జస్ట్ 15,000 అని చెప్పొచ్చు. మనకి ఇవ్వడానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ స్పెక్స్ పరంగా ఏమన్నా తక్కువ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా పెట్టాలా ఈ బడ్జెట్ కి అనేది కూడా పూర్తిగా మాట్లాడకపోతాం. అండ్ కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇంకా మన ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. ఇక్కడ కార్నింగ్ గొరిల్లా 7 ప్రొటెక్షన్ అయితే ఇచ్చేస్తారు. చాలా బెస్ట్ ప్రొటెక్షన్ అనమాట. బ్యాక్ అయితే లెదర్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి డ్యూల్ స్టోరేజ్ స్పీకర్స్ మీద రాబోతుంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటది. మనకి సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇంకా మనకి డ్యూరబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి MIL STD 810S సర్టిఫికేట్ పొందింది అనమాట. ఇది యాక్చువల్ గా మిలిటరీ గేట్ సర్టిఫికేట్ అని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి IP68 అండ్ 69 సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఫుల్లీ వాటర్ రేటింగ్ ఫోన్ అనమాట. మనకి థిక్నెస్ విషయానికి వద్దాం. ఇది 7.4 mm థిక్నెస్ ఉంటది. వెయిట్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు అప్రాక్సిమేట్ గా 200 grams అయితే వెయిట్ ఉంటదని చెప్తున్నారు. ఇక్కడ డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే చేంజ్ లేదన్నమాట. మనకి ఎప్పటిలాగా మోటో G సిరీస్ లో ఏ డిజైన్ చూస్తామో సేమ్ డిజైన్ చెప్పొచ్చు ఇక్కడ కూడా. ఇంకా మనకి డిస్ప్లే విషయానికి వద్దాం. 6.72 inches IPS LCD ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తో రాబోతుంది. 120 Hz అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. సో ఇందులో మనకి ఎక్స్ట్రా 10+ సపోర్ట్ ఉంది. సో అలాగే 1000 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ బెటర్ అని చెప్పొచ్చు. అలాగే పంచోల్ డిస్ప్లే తో రాబోతుంది అనమాట. మనకి యాక్చువల్ మనకి ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని కూడా పంచోల్ డిస్ప్లే తో రాబోతున్నాయి. వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా కూడా ఫుల్ HD లో వాచ్ చేయొచ్చు అనమాట. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ MediaTek ఇది ఇచ్చేస్తారు. ఇది MediaTek Dimensity 7060 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 6 nm బిల్డ్ ప్రాసెసర్. LPDDR4X ఉంది. అలాగే UFS 2.2 రాబోతుంది అనమాట. ఈ ప్రాసెసర్ రిలేటెడ్ విషయానికి వద్దాం. యాక్చువల్ గా ఈ ప్రాసెసర్ కొంచెం బెటర్ గా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఈ మొబైల్ కి ఈ ప్రాసెసర్ సరిపోతుంది అని చెప్పొచ్చు. ఒకవేళ చూస్తే అంటే మనకి గేమింగ్ పరంగా అయినా కానీ, అలాగే నార్మల్ యూజ్ కానీ కొంచెం బాగుంటుంది అనమాట. అంటే గేమింగ్ అంటే మరీ అంత హైయెస్ట్ గేమ్స్ అయితే హ్యాండిల్ చేయలేదు అనమాట. మీడియం గేమ్స్ అని చెప్పొచ్చు. అంటే ఫ్రీ ఫైర్, క్యాండీ క్రష్, టెంపుల్ రన్ ఇలా ఈ టైప్ ఆఫ్ గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తా అనమాట. ఇంకా మనకి ప్రాసెసర్ నార్మల్ యూజ్ కూడా చాలా బాగుంటది. ఇంకా మనకి సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. అందరు 15th రాబోతుంది. హెల్లో మోటో యూజ్ చేస్తారేమో అనుకుంటున్నాయి. వచ్చే మోటో మొబైల్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ హెల్లో మోటో రాబోతున్నాయి. బట్ ఇది హెల్లో మోటోతో వస్తుందా రాదా అని డౌట్ అయితే ఉంది. బట్ హెల్లో మోటోతో వస్తుంది అనుకుంటున్నా. ఒకవేళ వచ్చిందంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏ ఫీచర్స్ లో మోటో కింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఏకంగా మోటో 2.0 తో వస్తుందని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వద్దాం. ఇది డ్యూల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా ఉండేది 15 ఇచ్చారు. ఇది సోనీ LVT 600 సెన్సర్ అయితే ఇచ్చేస్తారు. ఒక రకంగా చూస్తే బెటర్ సెన్సర్ అని చెప్పొచ్చు. మనకి రేర్ కెమెరా యూజ్ చేసుకుని కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే OIS సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ డెప్రెషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఫోటో తీసేటప్పుడు. రేర్ కెమెరా యూజ్ చేసుకుని మాక్సిమం 1080p 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మంచి వీడియో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట రేర్ కెమెరా నుంచి. సెకండరీ కెమెరా విషయానికి చూసినట్లయితే 8 MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. ఇక్కడ మాత్రం కొంచెం బెస్ట్ గా చూస్ చేశారు అనుకున్నా. యాక్చువల్ గా ఈ కెమెరా ప్లేస్ లో మ్యాక్రో కానీ డెప్త్ గానీ వస్తుంది అనుకున్నాను. బట్ ఇక్కడ మంచిగానే యూజ్ చేశారు అనమాట అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా విషయానికి చూసుకుంటే మనకి ఇక్కడ 30 MP పెట్టారు అనమాట. 30 MP అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. చాలా డీసెంట్ ఫోటోస్ కవర్ చేయగలదు. ఇక్కడ మాత్రం ఏమైనా కొంచెం అడ్వాన్స్ థింక్ చేశారు అనమాట ఫ్రంట్ కెమెరా విషయంలో. కెమెరాలో HDR సపోర్ట్ ఉంది. మన ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని HDR లో కూడా ఫోటో తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఫోటో క్వాలిటీ. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది 5200 mAh బ్యాటరీ రాబోతుంది. 30 watts అయితే ఫాస్టింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 30 watts అంటే ఈజీగా 2 hours పడుతుంది ఫుల్ చార్జ్ చేయాలకు. ఇంకా మనకి ఫైనల్ గా ఈ మోడల్ సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ కవర్ చేసాం అనమాట. బడ్జెట్ ఫోన్ కి ఏవైతే ఫీచర్స్ కావాలో ఆ ఫీచర్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఫైనల్ గా ఈ మొబైల్ వర్తా కదా అంటే ఒకవేళ చూస్తే వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి మోటో G సిరీస్ అన్ని కూడా కొంచెం బెటర్ గా ఉంటాయి అనమాట. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అండ్ అంతవరకు మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి.